హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను అటు యొక్క బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. మీలో ఎంతమంది ఎపిసోడ్ చూసారండి నిన్న? అండ్ మీరు ఎవరైతే గెలవాలనుకుంటున్నారో వాళ్ళు గెలిచారా లేదా అనేది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈరోజు స్టార్టింగే నిన్న ఎపిసోడ్లో బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారండి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్. వాళ్ళు ఒక సాంగ్ ప్లే చేస్తారు. సాంగ్ ప్లే అయిపోయాక వాళ్ళు ఒక కలర్ చెప్తారు. బిగ్ బాస్ చెప్పిన కలర్లోకి వీళ్ళు వెళ్ళి బాక్స్లోకి వెళ్ళి బయటికి రావాలి. బయటికి దాంట్లో ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ గెలిచాడు. బట్ కళ్యాణ్ గెలిచింది అటు తన మధ్యలో ఉండగానే పాస్ చెప్పారు సంచాలక్స్. వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మరి నాగార్జున గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి మనం సాటర్డే ఎపిసోడ్న. అండ్ ఫస్ట్ రౌండ్ ఇంక తనకి విన్ ఇచ్చారు. తర్వాత విన్ ఇస్తే శ్రీజ వాళ్ళు కూడా ఆర్గ్యూ చేశారు, లేదు నేను కూడా ఈక్వల్గా ఉన్నాం, మీరు పాస్ చెప్పారు ఇలా అని చెప్పి. బట్ సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాబట్టి ఇంకా కళ్యాణ్ ఇచ్చేసారు దానికి. అండ్ సెకండ్ రౌండ్లోనేమో దివ్య గెలిచింది. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి డెమాన్ పవన్ గెలిచాడండి. ఫోర్త్ రౌండ్ సుమన్ శెట్టి గెలిచాడండి. అండ్ ఫిఫ్త్ రౌండ్ ఇంకా తనకి 0 పాయింట్స్ అండి. సంజన వాళ్ళకి 0 పాయింట్స్ వచ్చినాయి. అండ్ కళ్యాణాలకి 100, మిగతా 80, 60 అలా 40 వచ్చింది. అండ్ నెక్స్ట్ సెకండ్ టాస్క్ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్లో పిరమిడ్ ఫామ్ చేయాలండి. ఒక 6 వాళ్ళైతే నెక్స్ట్ వీళ్ళు ఇద్దరు కలిపి ఫామ్ చేయాలి పిరమిడ్ అనేది. అండ్ ఆ రౌండ్లో వచ్చేసి ఫస్ట్ కళ్యాణాలే గెలిచారు. మళ్ళీ కూడా కళ్యాణాలే గెలిచారు. బాగా ఆడారు కళ్యాణ తనుజ ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. నెక్స్ట్ వెంటనే సెకండ్ రౌండ్లో దివ్య వాళ్ళు గెలిచారు. బట్ డెమోన్ వాళ్ళు కూడా దగ్గర వరకు వచ్చి పాపం రీతు పెట్టకపోవడంతో వాళ్ళు ఓడిపోయారండి సెకండ్ రౌండ్లో. అండ్ సెకండ్ రౌండ్ దివ్య వాళ్ళు గెలిచారు. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి శ్రీజ వాళ్ళు గెలిచారండి. ఇంకా లాస్ట్ తనకి వాళ్ళు గెలిచారు. అండ్ బిగ్ బాస్ బర్నీ వాళ్ళకి పవర్ కూడా ఇచ్చాడు మధ్యలో. ఫస్ట్ టాస్క్ అయిపోయాక ఏంటంటే మీరు లీడింగ్లో ఉన్నారు కాబట్టి ఒక పేరుని మీరు ఎలిమినేట్ చేయొచ్చు దీని గురించి నామినేషన్ ప్రాసెస్లో అని చెప్పి అప్పుడు వాళ్ళు బాగా డిస్కస్ చేసి బర్నీ వాళ్ళు దివ్య బాగా డిస్కస్ చేసి సంజన వాళ్ళని తీశారు. పాపం సంజన బాగా ఫీల్ అయ్యిందండి, ఏడ్చింది, ఇదంతా చేసింది. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళతో శ్రీజ వాళ్ళతో పోలిస్తే వాళ్ళు గేమ్ బెటర్గానే ఆడారు అండ్ ఎంటర్టైన్మెంట్గా కూడా ఆడుతున్నారు. బట్ వాళ్ళని తీసేయడం అనేది తనకు అసలు నచ్చలేదు. అండ్ దాంతో ఇంకా నెక్స్ట్ టాస్క్లో ఓన్లీ 4 పేర్స్ ఆడినాయండి. సంజన వాళ్ళు ఆడలేదు. అండ్ నెక్స్ట్ తర్వాత బిగ్ బాస్ ఇంకా లీడింగ్ ప్లేస్లో ఎవరున్నారంటే మొత్తం అన్ని టాస్కుల్లోని లీడింగ్ ప్లేస్ బర్నీ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కళ్యాణ్, థర్డ్ ప్లేస్ డెమాన్ పవన్ వీళ్ళు ఉన్నారండి. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న బర్నీ వాళ్ళని ఇద్దరు నామినేషన్లో ఉన్నారు కదా, ఇద్దరు సేవ్ అని చెప్పేశారు. అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న కళ్యాణ్ తనుజలో ఒకరిని సెలెక్ట్ చేయమంటే ఇంకా తనుజ వాళ్ళు డిస్కస్ చేసుకుని కళ్యాణ్ సేవ్ చేశారండి. ఈ వీడియో కనుక